వెళ్ళి నన్ను ఏం చేశారంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోమన్నారు. బయటికి వెళ్ళి మళ్ళీ పిలుస్తాంలే అప్పుడే చూద్ది కానీ అన్నారు. సరే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఇక మాట్లాడి ఒక్క మాటే తనతో మాట్లాడి ప్రార్థన చేసి బయటకు వచ్చేసి ఆ తర్వాత నేను అడిగాను ఏమిటి అది వాగ్దానం ఏంటి అసలు ఏంటని. పోయిన సంవత్సరం వాగ్దానం ఏంటి అని అడిగితే సామెతల గ్రంథము అది 3వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట తెలియపరిచారు. ఏంటి ఆ మాట అంటే, దేవుని అధికారమునకు ఒప్పుకొనుము, దీన్ని మార్గమును సరళము చేయుదును అని. ఆ మాట విన్న తర్వాత దాన్ని స్పష్టంగా వీళ్ళకి చెప్పాలంటే భయం. కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు వాడు ఏం చేశాడు? దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నాడు. దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మార్గం ఎక్కడికి సిద్ధం? ఆయన ఏ మార్గాన్ని సరళం చేశాడు తనకంటే? మన మధ్యలో లేకుండా ఈరోజు మాతో లేకుండా తనతో కూడా ఉండటానికి తనకు మార్గం సిద్ధపరిచాడు. వీళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళు ధైర్యపరిచేట్టుకు చెప్తున్నానే, కానీ ఏం లేరా దేవుడు మార్గం సిద్ధపరుస్తానన్నాడు, అధికారాన్ని ఒప్పుకుంటే బాగుంటుంది అన్నాడు కదా, ఒప్పుకున్నాడు కదా, అవుతుందని చెప్తా ఉన్నాడు. అయితే నేను ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, నేను ఒక్కడే ఏమని ప్రార్థన చేసుకున్నానంటే, ప్రభువా నీ అధికారానికి ఒప్పుకున్నాడు, నువ్వు తన మార్గాన్ని సిద్ధం సరళం చేస్తారన్నావు. మాతో కూడా ఉండటం మీ చిత్తమైతే అలా చెయ్యి. ఒకళ్ళు నీ దగ్గరికి తీసుకువెళ్ళడానికి తనకు మార్గం సిద్ధపరిచి ఉంటే నీ చిత్తము నాయన, దానికి నేను ఏం చేయలేను, మా వల్ల ఏమి కాదు. నువ్వు దేని కొరకు ఆ మార్గాన్ని సిద్ధం చేసావో అది నీ చిత్తము జరిగించు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ వచ్చిన. ఆ తర్వాత నేను మందిరంలో ఎట్లాగే ప్రార్థన చేసి మా బావగారు ఫోన్ చేశాడు. మందిరంలో ఉన్నాము, పదిలో ఉంటే తర్వాత చేస్తానని చెప్పాను. తర్వాత సహోదరి ఆడ కూర్చొని ఆమె చూస్తూ ఉంది. దేవుడు ఆమెకు 4 సార్లు, బిడ్డ హాస్పిటల్లో పడక మీద ఉన్నాడు, బిడ్డ మందిరంలో తిరుగుతూ ఉన్నాడు, మంచి బట్టలు వేసుకొని చక్కగా అందంగా కనబడుతూ బిడ్డ మందిరంలో 4 సార్లు తన కనబడుతూ వచ్చినాడు. అతడు తన ఆత్మ మందిరంలో తిరుగుతున్నప్పుడు నేను పాట పాడేటప్పుడు కూడా ఏడ్చాను. నదిలో పాట పాడుతూ చేతగాక పాట పాడుతున్నప్పుడు దుఃఖం ఆగట్లేదు. వాక్యం చెప్పడానికి కూడా బాధతో వేదనతో హృదయము నలిగిపోయిన మనసుతో ఆడ మాటలు చెబుతున్నానే తప్ప కారణం ఏంటి అని అంటే, బిడ్డేమో పడక మీద ఉన్నాడు హాస్పిటల్లో, బిడ్డ యొక్క ఆత్మ మందిరంలో తిరుగుతా ఉంది. తన ఆత్మ తాగినప్పుడల్లా హృదయంలో వేదన, పాట పాడలేని స్థితి, ఏడుస్తానే పాట పాడుతూ వచ్చాను. సహించలేనంత అంతగా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాస్తవికంగా దేవుని యొక్క ఆత్మ అతను బిడ్డను తీసుకెళ్ళాడు వాస్తవమే. అయితే నాకున్నటువంటి కోరిక, నాకున్నటువంటి ఆశ ఏంటంటే, వాడు తీర్మానం చేసుకున్నాడు. నేను బిడ్డలతో మళ్ళీ 2 సార్లు చెప్పాను, హాస్పిటల్ కూడా అన్నాను, దేవుని చిత్తమైతే ఉంచుతాడు, లేకపోతే తను సిద్ధపరచుకున్నాడు రా, బిడ్డ సిద్ధపడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆయనకి ఇష్టమైతే మన మధ్యలో ఉంచుతాడు, లేకపోతే తీసుకెళ్ళిపోతాడు. మనం దాని గురించేగా ప్రార్థన చేయటమే తప్ప మనం చేయగలిగింది ఏం లేదయ్యా. ఎందుకంటే దేవుని చిత్తం అది. దేవుని చిత్తానికి మనం అడ్డుపడలేము కదా, ఎవరికి కూడా దేవుని చిత్తానికి అడ్డుపడలేము కదా. అందుకనే అది హృదయాన్ని కఠినపరుచుకుని బిడ్డలకు చెప్పాను, ఆయన చిత్తమైతే ఉంచుతాడు, ఆయన చిత్తం కాకపోతే ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతాడు.
ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. ఈ మాటలే చెప్పి ఎంత కఠినంగా మాట్లాడారు, ఎంత కఠినంగా వారికి చెప్పారు. ఏం కారణం ఏంటంటే, ఒక పక్క దేవుని ఆత్మ నాలో ప్రేరేపిస్తూ ఉంది. ఏమని అని అంటే, అతడు సిద్ధపడ్డాడు. నాకు మనసులో ఉంది ఏంటంటే, నాకంటే ముందు నా మనవడు వెళ్ళిపోతున్నాడు పరలోకానికి. నేనింకా తనలాగా సిద్ధపడలేదేమో, నన్ను విడిచిపెట్టాడు. ఆ మనవడు సంపూర్ణంగా తన కొరకు సిద్ధపడినప్పుడు దేవుడు నాకంటే ముందుగా తన పరలోకంలో ఉండేదాని కొరకే, తనతో కూడా ఉండేదాని కొరకే దేవుడు తన స్థానంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఇంతకాలము మాతో కూడా ఉండి, మాతో సమానంగా ఉండి, మేము ముగ్గురు చోట ఉంచుంటే, వాడు అంత చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా మేము ముగ్గురు ఎట్లా ఉంటామంటే అన్నదమ్ముళ్ళలాగా ఉంటాం. ఒక లైన్లో మేము కానీ మేము ముగ్గురు నిలబడితే, ప్రశాంత్, నేను, ఎఫ్రా ముగ్గురు కలిసి నిలబడితే ఎట్లా ఉంటామంటే ఆడు మనవాళ్ళలాగా ఉండడు. అంటే బాడీ ఎలాంటి బాడీ అంటే సేమ్ అలాగా బాడీ వచ్చింది. అన్నదమ్ములుగా నిలబడినట్టుగా ముగ్గురు నిలబడినట్టు ఉంటాం. అంత ప్రేమగా మరి ప్రతిదానికి ప్రశాంత్ అంటాడు. ప్రశాంత్ మన హాస్పిటల్ గారు ఏమంటున్నాడంటే, ఈ తరములో ఈ సమయంలో ఎంత స్వామ్యమైన బిడ్డ, ఎంత మంచి బిడ్డ. వాడు ఏమంటాడంటే, ఎంత మంచి బిడ్డ ఈ వయసులో. వాస్తవే, ఈ కాలం ఎలాంటిది అంటే చిన్న చిన్న బిడ్డలు మనం చూస్తాం. ఇప్పుడు వీడే కాదు, మా ముగ్గురు మనలు, వీడి తర్వాత ముగ్గురు మనవళ్ళు ఉంటారు. వీడికంటే చాలా స్వీట్, చాలా స్వీట్. నేను చిన్న వయసులో అట్లాగే ఉండేవాడిని. అంటే ఏ విధిగా ఎఫ్రా ఉన్నాడు, సరైన జ్ఞానం లేకుండా, సరైన అనుభవం లేకుండా, మనుషుల చేత ద్వేషించబడే అనుభవంతో ఉన్నాడు. నేను చిన్నప్పుడు అట్లాగే ఉండేవాడు. నా తర్వాత మా ప్రశాంత్ కూడా అట్లాగే ఉన్నాడు. మా బులివా స్వీడేమల్, మా ప్రశాంత్ కూడా అలాగే ఉండేవాడు. మా ప్రశాంత్ తర్వాత వాడికి పుట్టిన బిడ్డ అదే స్వామ్యముగా, చాలా నెమ్మదిగా, ఆ విధంగా తను మంచి మనస్సు కలిగి చిన్న వయసులో, ఈ కాలంలో ఎంత స్పీడ్ ఉండేటువంటి కాలంలో అలాంటి శ్రేష్టమైన బిడ్డ మన ఇంట్లో ఉంటే చాలా సంతోషం. దేవుడు అలాంటి సౌమ్యుడిని మీ దగ్గర కాదయ్యా, నా దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంటే ప్రయోజనం లేదు, అతడు నా దగ్గరే ఉండాలా, నాకు కావాలి అని చెప్పి దేవుడు తను తీసివేసుకున్నాడు. తన ఎడబాటు మాకు దుఃఖమే, కానీ ఒక విషయంలో నాకు చాలా సంతోషం. ఏమిటి అంటే, అతడు లోకంలో ఉండి ఇప్పుడు కలిగిన వ్యాధిని బట్టి కలిగే బాధ కంటే, బాధను విడిచి ప్రకటన గ్రంథములో దేవుడు చెప్పినట్టుగా 14:13 ప్రకారం అతడు వాటన్నిటిని విడిచి నెమ్మది పొందటానికి దేవుడు తన దగ్గర తీసుకెళ్ళాడు. ఎంత సంతోషపడి మాట. అటు అద్భుతమైన కార్యం దేవుడు శారీరకంగా దూరమేడనే బాధ ఉంది, కానీ తన ఆత్మీయంగా ఎప్పుడు మాతో కూడా ఉంటాడు. ఒక దినం నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, కాకపోతే నా మరణం ముందుకు వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు నేను వెళ్ళిపోతాను, అయితే అతని దగ్గరికి నేను వెళతాను. దావీదు అన్నాడు కదా, దావీదు తన కుమారుడు మరి చనిపోయినప్పుడు దావీదు అన్నాడు, ఏంటయ్యా లేచి ఇప్పుడు దాకా ఏడుస్తూ ఉన్నావు, ఇప్పుడు దాకా ఇలా చేస్తూ ఉన్నావు, ఏంటయ్యా అంటే, అప్పుడు దావీదు అన్నాడు, నేను అతని దగ్గరికి వెళ్ళవలసిన వాడిని, కానీ అతడు నా దగ్గరికి రాడు. ఇంక నేను ఎందుకు ఏడవాలి? ప్రియమైన స్నేహితులారా, వాస్తవం ఇది. కనుక ఎందుకు
ఎంత ధైర్యము, ఎంత బలము, ఎంత మరి నిరీక్షణ నాకు అంటే ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్. దేవుడు నాకు ఇచ్చిన రక్షణ, దేవుడు మాకు ఇచ్చిన ఈ రక్షణ బట్టి ఎంత గొప్ప ధైర్యం దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకంటే ఒక దినము దేవుడు తను వచ్చేటప్పుడు తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో, తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పిన రీతిగా ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన ఊర శబ్దముతో ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎపఫ్రాని తీసుకుని వస్తాడు. మధ్య ఆకాశంలోనికి దేవుడు ఎపఫ్రాని తీసుకొని వస్తాడు. ఆ దినమున నేను కూడా ఇక్కడ నుంచి ఆ సెకిన మేఘం మీద ఆ రహస్య రాకుల్లో ప్రభు నన్ను కూడా అక్కడ తీసుకెళ్తాడు. నా మనవుని కన్నులారా చూసుకొని, నా మనవుడి కన్నులారా చూసుకొని ఆనందించి ఆయన ఆరాధించగలడు. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మాకిచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క మరణం దగ్గరికి, ఈ భౌతిక కాయం దగ్గరికి చేరి వచ్చినటువంటి నీవు ఇంకా రక్షణ లేకుండా ఉంటే, మారు మనసు లేకుండా ఉంటే, పాప క్షమాపణ లేకుండా ఉంటే, ఇప్పుడైనా నేను కోరేది ఏంటంటే ఇప్పుడైనా మారు మనసు పొందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఈ లోకం మరణము నుండి, ఈ పాప లోకము నుండి వేరై ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మన కొరకు సిద్ధపరిచిన రాజ్యములో ఉండే ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. అదే ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. అందుకే మాకంటే ముందుగా దైవజనులు మరి మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటలను హృదయంలో తీసుకోండి. ఇప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి సొంత రక్షణగా అంగీకరించి ప్రభు రాజ్యానికి వారసు కావాలని మీకు అందరూ కూడా మనవి చేస్తున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి బిడ్డల కొరకు, ఎపఫ్రా కొరకు, మరి మమతా శ్రీ కొరకు, జోయిల్ కొరకు, ఆ విధంగా మా కుటుంబం కొరకు, ఆదరణ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నా. రండి. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయగనులతో ఆశించెదము జయధ్వనులతో ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణ సే రక్షణ కలిగే మనలా. ఈ నిరీక్షణ సే రక్షణ కలిగే విడిపించెను మనలా. జీవపు నిరీక్షణ మనకి చుటకు కృత జన్మమును సగే. జీవపు నిరీక్షణ మనకి చుటకు కృత జన్మమును సగే. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ. మళ్ళీ చూడటానికి అవకాశిస్తాము. స్నానం చేసి బాక్సులు పెట్టిన తర్వాత అందరూ చూడటానికి అవకాశం ఇస్తారు. దయచేసి కొంచెం
మీరు కొద్దిగా దూరంగా ఉంటే స్నానం చేపిస్తారు. స్నానం చేపించినాక బాక్స్ లో పెడతాము. ఆ బాక్స్ లో పెట్టిన తర్వాత మీరు అందరూ చూడొచ్చు, అవకాశం ఉంటుంది. అందరూ చూడడానికి అవకాశం ఉంది. ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధనులతో హర్షించెదము, జయధనుల ఈ నిరీక్షణ చే రక్షణ కలిగే వినిపించెను మనలా. అనంతకాల దయను చూపి ఆయనే స్థిరపరచు. అనంతకాల దయను చూపి ఆయనే స్థిరపరచు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. క్రీస్తే మనకు సర్వాధికారి, మనమాయన ప్రభువు. క్రీస్తే మనకు వరకు స్థిరముగా నిలిచి మనమనమునింతుము. అంతము వరకు స్థిరముగా నిలిచి మనమనమునింతుము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకొందురు. సరిచేసికొనుడి ఆయనతో సమానులగునట్లు. సరిచేసికొనుడి ఆయనతో కూడా సమానులగునట్లు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణగా స్థిరముగా నిన్ను ప్రభు చింత చేర్చునుగా. స్థిరముగా నిన్ను ప్రభు చింత చేర్చునుగా. యేసు ప్రభువే మహిమ రోడ్ మీద బాక్స్ తీసుకురా
జయ జయధ్వనులతో ఆశించెదము జయధ్వనులతో ఆశించెదము ప్రభువే నిరీక్షణ ప్రభువే నిరీక్షణ కొంచెం దూరం పెట్టాలా అక్కడే అక్కడే ఉన్నా ఇంకోళ్ళు పట్టుకోవాలి ఇది పెట్టుకున్నాం అలాంటి ఉంటుంది ఇదే ఉంటుంది అటు తీసుకోండి తల తీసుకోండి బాజు తీసుకోండి రెడీ రెడీ పైకి కూడా తీసుకెళ్ళమ్మా పైకి తీస్తాం ఏ వద్దులే అన్ని అవసరం లేదు బరువు పప్పుతాం అటు రాగాలి అన్నయ్య నువ్వే మీరు లెగవండి అమ్మ మీరు లెగవాలా
రెడీ అట్టే లాగాలి. రాజు కొంచెం కిందకి పట్టుకో. అన్న తల కింద దిండి తీయాల. ఆహా పైన తగలదు. స్ప్రే లేదా? ఏం తగలదలే. ఏంటి ఇప్పుడు అక్కడ పెడదాం, సెంటర్లో పెడదాం. చేతులు పెడతాం. దాని నుంచి పెట్టాము, వైట్ ఉంది. ఇప్పుడు ఈ చైర్లు కొన్ని పెడుతున్నాం. చేద్దాం. చైర్లు ఏమంటారు? అమ్మా చీలట్టు పెట్టండి అమ్మా, అమ్మా చీలట్టు పెట్టండి. కిందకి దిగాల్సిందే. స్కూల్ అందరూ రండి, పక్కన లైన్ పక్కన. యేసురాజును నే చూచిన చాలు, మహిమతో నేనాయనతో నుంటే చాలు. నిజమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేరను నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేరను నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షంలో నన్ను చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. వీణలను మీతోనప్పుడు గంభీరాజయాగనులు రోగునప్పుడు. దూతాలు వీణలను మీతోనప్పుడు గంభీరాజయాగనులు రోగునప్పుడు. హల్లెలూయా పాటలు పాడుచున్నా, హల్లెలూయా పాటలు పాడుచున్నా. ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును.
రాజును చూచిన చాలు మహిమాలో నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షము భక్తుల గుంపులు దర్శించిన చాలు నిత్యమైన మోక్షము భక్తుల గుంపులు దర్శించిన చాలు ఉన్నమ కూటమైన చూచి చూసిన వారు కొంచెం ముందుకు పండి ఇక చూడాల్సిన వారు వచ్చినారు వాళ్ళు చూడడానికి అవకాశం లేకుండా చూసిన వారు కొంచెం ముందుకు పండి ముందుకు రండి జరగండి ఏమో చూడవలసిన వారు ఉన్నారు దయచేసి కొంచెం తప్పకుండా దయచేసి ఎప్పుడు గానించును నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఎప్పుడు గానించును నా ఆశ ఎప్పుడు తీరుతుందో నా కన్నీటిని తుడుచునప్పుడు తండ్రి నా కన్నీటిని తుడుచునప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం రాజులు నెచ్చుచి నా చాలు మహిమాలో నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షము భక్తుల గుంపులో నిత్యమైన మోక్షము భక్తుల గుంపులో రాజు చూచిన చాలు మహిమాలో రాయతో ఉండే చాలు రాజు చూచిన చాలు మహిమాలో రాయతో ఉండే చాలు నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దారినే చేరేదను నేను దారినే చేరేదను లోకమంతా నాగలించి అందు ప్రియులను కొంటిని లోకమంతా నాగలించి అందు ప్రియులను కొంటిని అంతయో మోసమేగా అంతయో మోసమేగా వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా అడచుచున్నాను నీ కారిలు నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే
ప్రభు నందు మృతి నందు మృతులు ధన్యులు సాక్ష్యం. ఎప్పపురా చిన్నతనం నుండి దేవుని ఇంటికి వెళ్ళాడు. సండే స్కూల్లో కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. చాలామంది ఎప్పపురానికి వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ఒక ధన్యత గల జీవితాన్ని ఆ బిడ్డకు దేవుడు తీసుకువచ్చాడు. ఆ ధన్యత ప్రతి వ్యక్తి కూడా పొందాలి. ఏంటి ఆ ధన్యత అంటే, ఎప్పపురా చిన్నతనంలోనే యేసయ్యకు హృదయాన్ని ఇచ్చాడు, ధన్యుడుగా చేయబడ్డాడు. ఆ ధన్యత మన జీవితాల్లో కూడా చాలా అవసరం. ఏంటనంటే భక్తుడిని దావీదు చెప్పాడు, తన అతిక్రమమును పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కష్టం లేనివాడు ధన్యుడు రాయుడు. ఆ ధన్యత ప్రతి వ్యక్తి కూడా జీవితంలో కలిగి ఉంటే ఒకరోజు ఎప్పుడు ఈ లోపల మనం తొలి శ్వాస విడిచినా దేవుని రాజ్యంలో ఉంటామని నిరీక్షణ దేవుడు ఇస్తాడు. ఎప్పపురా భౌతికాయం ద్వారా అందరితో దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఎప్పపురా పొందిన ధన్యకరమైన జీవితాన్ని మీరు కూడా కలిగి ఉండాలని అంటే మీ హృదయాంతరంగాల్లో యేసు ప్రభువు వారి స్థానాన్ని ఎప్పపురా యేసయ్యను అంగీకరించాడు, ధన్యుడిగా చేయబడ్డాడు. దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి ధన్యత నీకు కూడా కావాలని కోరితే మరణం ఎప్పుడు మనకు తెలియదు. కానీ అయ్యా నన్ను ప్రేమించి నాకు కూడా ధనికరమైన జీవితాన్ని ఇవ్వడానికి మీరు రక్తాన్ని కార్చారు. యేసయ్య పాపిని నన్ను కూడా క్షమించమని ఒక చిన్న మాటనే ప్రార్థన చేస్తే ఎప్పుడు ఈ లోకంలో గతించిపోయినా దేవుని యొక్క రాజ్యంలో నిశ్చలమైన రాజ్యంలో ఉంటామనే నిరీక్షణ నీకు కూడా దేవుడు ఇస్తాడు. మీరు ఎవరైనా కావచ్చు. యేసయ్య పాపిని నన్ను క్షమించమని ఒక్క మాటను అడిగితే యేసయ్య నీకు పాప క్షమాపణ ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఈ లోకంలో గతించిపోయినా దేవుని రాజ్యంలో ఉంటామని నిరీక్షణ దేవుడు ఇస్తాడు. ఈ ధన్యకరమైన జీవితం నీకు కావాలని కోరినట్లయితే మాతో కూడా చిన్న ప్రార్థన చేయి. యేసయ్య నన్ను కూడా ధన్యుడుగా చేయండి, నా పాపాన్ని పరిహరించని ఒక మాట అడుగు, దేవుడిని దీవిస్తాడు. ఏ భక్తుడు చెప్పాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకుని పోయింది, ఆయన నామములకే మహిమ కలుగునుగా అనే మాట తెలియపరిచాడు. ఆ దేవునికి మహిమ కలుగులాగున దయగల దేవుడు తన కుటుంబాన్ని బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుడు గొప్ప ఆదరణ వారికి కలుగజేయను గాక. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ స్వరూపి మీ జీవం గల నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తాను. చిన్న బిడ్డ దేవా, మరి యెహోవాను ప్రేమించి దేవ చిన్నతనం వీటిలో పెంచడానికి ఎంతో సహాయపడింది. మీ కాలు బిడ్డను రక్షించారు. పైగా తండ్రి రాత్రి మీ సన్నిధిలో ఉండడానికి మీరు తీసుకుని మీ నిర్ణయాన్ని మేమేం కూడా కాదని చెప్పలేదు. మీరు ఇచ్చారు, మీరు తీసుకుని మీ నామూలకి మహిమ కలుగును కాక. దయగల తండ్రి తల్లిదండ్రులకు, అన్నదమ్ములు, అత్తచ్చులు, బంధుమిత్రాదులు, దయగలిగిన తండ్రి అందరికి కూడా గొప్ప ఆదరణ కలిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ ధనికరమైన జీవితాన్ని మేము కూడా పొందినట్లుగా అనేకులు తమ హృదయాలు మీకు స్థానం ఇవ్వడానికి సహాయపడండి. గొప్ప ఆదరణతో ఈ బిడ్డలందరినీ కూడా నింపి దీవించండి, ధైర్యపరచండి, ఆదరించండి. ఆఖరిగా బిడ్డ ద్వారా ఏ సేవ జరిగించాలని ఆశపడుతున్నారు అది జరిగించబడినట్లుగా అనుకూలపరచండి. యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానం, ఆదరణ, ఓదార్పులు ఈ కుటుంబానికి బిడ్డలకు ప్రభు దయచేసి వారిని ధైర్యపరిచి ఆదరించి నడిపించుకోను గాక. ఆమేన్. దయచేసి సరే, ఇప్పుడు ఎవరైనా చూడవలసిన వాళ్ళు, సరే ఒక చిన్న తల పడుతూ చూసిన వాళ్ళు కొంచెం దయచేసి పక్కకి రండి. ఇంకెవరైనా చూడవలసిన వాళ్ళు ఉంటేనే దగ్గరికి రండి. దయచేసి చూసి పక్కకి వెళ్ళిపోండి. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష రక్త
బాడీ తీసుకొని ఫోటో క్లోజ్ చేయండి. దయచేసి మారండి ఎవరైనా హెవీ ఉంటే మారండి. తమ్ముడు మన ఫ్రెండ్స్ ఎందుకు మన దగ్గర బైక్ ఉందా? వీడియో తీస్తానికి లైవా? సిగ్నల్స్ వస్తున్నాయా? సిగ్నల్స్ వస్తున్నాయి. ఇంకొకరు రావాలి నాతో పైకి. సిగ్నల్ సార్ అనుకుంటా ఇది కట్టలేదు కదబ్బా ట్రక్లో. ఇది కట్టల ఏదో ఇక్కడ ఉంది. కట్టేమన్నారు నీకు ఎవరిచ్చారు వాళ్ళకి ఇచ్చే అలా ఆయన వాళ్ళకి ఇస్తాను. బండి వేసుకుంటాను. అదే ఆడమనండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. వస్తుందా? వెనకాల వస్తుందా? Praise the Lord. Praise the Lord. అట్లా హలో 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 ప్రైజ్ ది లార్డ్.
వెంకటేశ్వర సారా ఇక్కడ ఉంది షైన్ ఎంత నెంబర్ 9539 అదా ఎక్కడ ఉంది బండి అయ్యా తమ్ముడు చేద్దామా బాబు ఫ్లెక్సీ తీసాయి బ్యాన్ కట్టకపోతే ఫ్లెక్సీ బ్యాన్ ఇదిగో ఫ్రెండ్స్ అంతా అక్కడ నుంచోండి ఫోటో తీస్తా ఒకటి ఫ్లెక్సీ దగ్గర పెడుతున్నా బాంబు
కాదండి మన ఓకే టైం చేస్తామండి. టైం అయిపోతుంది కదా మళ్ళీ చూస్తున్నారు. టైం చేస్తాం. దయచేసి టైం చేస్తాం. కోటికి చేస్తా ఉంటారు. టైం చేస్తాం. వచ్చి బాబు అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవముందని దేవుని వాక్యం చదువుతా ఉంది. మైక్ పనిచేయట్లా. మైక్ ముందు మైక్ పనిచేయట్లేదుగా. బాగా చెప్తుంది. అదే నెల అవుతుంది కూడా ముళ్ళు కూర్చుకొని. పక్కరా నా తోడు ఉండు. ముందు పెట్టాలేమో కనపడుతుందా? అయ్యా మీ బావని బట్టి బావా మావ మావ అమ్మమ్మ పెద్ద కుదిరేగా మోహన్ గారు ఉన్నారు కదా. మా అమ్మకు బావ నువ్వే అనౌన్స్మెంట్ చేయమని అడిగాడు. చెప్పు మావయ్య అని చెప్పాడు. నాకేం పోదాం. తమ్ముడు ఆడ ఆగురా. ఓడిపోయినప్పుడు బరువు ఎక్కువ. ముందు పెట్టి పక్కన పెట్టండి. అన్ని పెట్టండి. మీరు వచ్చేయండి.
హ్యాండిల్ పట్టుకోకూడదు. కాలు కాలు రాయి రాయి పడిపోతుంది. వీళ్ళతో వ్యవసాయం అని స్పందన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుని నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. తండ్రి లేఖనాలు దీవించుము, అందరితో మాట్లాడము, దయగల తండ్రి ఆఖరిగా మన లేఖనాలు వాక్యం గురించి మనతో మాట్లాడేదాక మన చదివిన భాగం తనైన వారు తీసుకుని వెళ్ళబడినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు వారి ఆదరణ కొరకు మాటలు రాశారు. ఏంటి వచ్చే భాగం ఏంటి ఆదరణ అంటే యేసు ప్రభువారు మృతి పొంది తిరిగి లేచని మనము నమ్మిన ఎడలాగా రాయబడి. కాబట్టి సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుని నిమిత్తం అనే మాట మరి పౌలు గారు రాసుకొచ్చారు. ఏంటి క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు మరి బలహీనమైన శరీరంగా ఒకవేళ మరి ఎత్తబడినప్పటికీ కూడా అది ఒకరోజు బలమైనదిగా లేపబడుతుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపములను పరిహారం చేయడానికి ఆయన భూలోకమును గర్దించి కలవరి శిలువలో ఆఖరి బొట్టుకుని రక్తాన్ని కార్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తూ వచ్చాడు. అది ఎవరైతే నమ్ముతారో వారికి జీవంతో కూడిన నిరీక్షణ ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడేటువంటి వారు. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవేతర కుటుంబాల్లో పుట్టిన యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారు, ఎందుకు పాతి పెట్టబడ్డారు, ఎందుకు ఆయన తిరిగి లేచారనే సత్యాన్ని ఎరగకనే ఉన్నారు. విన్నారా, ప్రభు యేసుక్రీస్తు వారు సర్వలోక మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి ఆయన రక్తం కార్చవలసి వచ్చింది. ఎందుకంటే మానవుడు నిత్య నాశనానికి అగ్నికి ఆహుతైపోయాడు. 89వ దావీదు కీర్తనలో 98వ దావీదు కీర్తన 48వ వచ్చిన మాట రాయబడి ఉంది. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళం యొక్క కాకుండా తనను తాను తప్పించుకొరిగిన వాడి ప్రపంచంలో ఎవరు కూడా లేరని రాయబడి. అంటే మరణం అందరికీ సంప్రాప్తమైనది. కారణం ఏంటంటే పాపం. ఆ పాపాన్ని బట్టి మరణానికి మానవుడు ఆహుతైపోయాడు. దాని నుండి తప్పించుకునే నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ఒకవేళ శరీరంగా మరి వయసు తారతమ్యం లేదు, మరణానికి ఎప్పుడైనా మనం మరణించవచ్చు. అయితే మనం ఉండబోయేటటువంటి ఒకటి ఈనాడు వ్యక్తిగతంగా మన జీవితంలో పాపభరితమైన జీవితానికి ఎవరైనా మరణిస్తే వాళ్ళ కొరకు సిద్ధంగా ఉంది ఏంటంటే
అగ్ని గంధకం సంబంధ గుండము, అది పాతాళమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అది అగ్ని అని రాయబడి ఉంది. ఇది యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో తేటగా చెప్పబడినటువంటి మాట. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుచుకొని కాచుకొని ఉన్నది. దానిలో ఎవరు పడిపోతున్నారట? మరి గనులు, సామాన్యులు, ఘోష చేయవారు, హర్షించువారు అందరూ పడిపోతున్నారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు చాలామంది ఘోషించేవారు ఉన్నారు, హర్షించేవారు ఉన్నారు, రకరకాల వ్యత్యాసాలతో ఉన్న విషయాలు చేసేవాళ్ళు, ఆటపాటలు ఆడేటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇటు వారు అందరి కొరకు ఏం సిద్ధంగా ఉందట? పాతాళము అపరిమితంగా నోరు తెరుచుకొని కాచుకొని ఉంది. దాని నుండి తప్పించే నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు ప్రియులారా. అంటే మరణం మనల్ని ఎప్పుడు కలుసుకుంటుందో మనకు తెలియదు. మన గొంతులో ప్రాణం ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ అగ్ని పాతాళం నుండి ప్రతి మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి సుమారుగా 2026 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఉద్భవించి సర్వలోక మానవుని యొక్క పాపాన్ని పరిహారం చేయడానికి అందరి పాప శిక్ష యావత్తు ఆయన మీద వేసుకొని మోసుకొని వెళ్ళాడు. అందుకని ఆయన కల్వరి శిలువలో కొట్టబడి పలు గాయములు పొంది అగ్ని నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి ఆ ప్రేమమూర్తి కల్వరి శిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు. తిరిగి సమాధిని జయించి లేస్తూ వచ్చారు. ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో, వయసు తారతమ్యం లేదు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఈ సత్యాన్ని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, పాపల విషయమై పశ్చాత్తాపడతారో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై ఆ గొప్ప క్రయాన్ని చెల్లించారని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో, అటు వారికి అటు మరణము నుండి గొప్ప జీవంలోనికి దేవుడు దాటించడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశములో ఉందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కారణం ఏంటంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడమే దీనికి కారణం. ఈ సత్యాన్ని నువ్వు కానీ నమ్మినట్లయితే నువ్వు ఎవరైనా కావచ్చు. ఈ క్షణంలోనే ఇప్పుడు ఎపఫ్రా ప్రభు దగ్గర వెళ్ళిపోయాడని అందరు కూడా దుఃఖపడుతున్నారు, వేదనలో ఉన్నారు. దీనికంటే కూడా ఒకరోజు యుగాలు కాలే అగ్ని గంధకము అక్కడ ఏడ్పుయు పండ్లు కొరకు ఉన్న దేవుని యొక్క వాక్యంలో రాయబడి. అలాంటి భయంకరమైన శిక్ష నుండి మానవుడి యొక్క ఆత్మను విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఎవరి రక్తాన్ని మనందరి కొరకాయి ఆయన ఆశీర్వదించాడు. ఎవరైనా కావచ్చు పీడ, అయా పాపిని నన్ను క్షమించమని ఒక్క మాటను అడిగితే ఎపఫ్రా పొందిన ధన్యకరమైన ఆ వరాన్ని దేవుడు ఇప్పుడు ఇస్తాడు. ఎపఫ్రా ప్రభువును అంగీకరించి దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు. నిత్య విశ్రాంతిని దేవుడు తీసుకొని వెళ్ళాడు. ఈ లోకంలో విశ్రాంతి లేకుండా ఉన్నావు. దేన్ని బట్టి? పాపాన్ని బట్టి. నీ వ్యక్తిగతమైన జీవితంలో నెమ్మది లేని జీవితాన్ని కలిగి ఉన్నావు. అయితే వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? నిత్య విశ్రాంతిలో తీసుకుని వెళ్ళాడు. ప్రకటన గ్రంథంలో ఈ మాట ఏటగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట, అప్పటి నుండి ప్రభు నందు మృతులు ధన్యులని రాయము. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారని రాయబడి. ఎక్కడ తీసుకెళ్ళాట? విశ్రాంతి, నిత్య విశ్రాంతిలో తీసుకుని వెళ్ళాడు దేవుడు. ఆ నిత్య విశ్రాంతిని అనుభవించినట్లుగా అందుకని వారి క్రియలు వారి వెంట ఓనని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నారా. ఈనాడు నిత్య విశ్రాంతిలో నువ్వు కూడా ప్రవేశించాలంటే ప్రేమమూర్తి నీ కొరకు మరణించి సమాధి చేయబడిన యేసుక్రీస్తు వారు జాలిగల హస్తాలు చాపి నేను పిలుస్తూ ఉన్నాడేమనంటే, ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోతున్న సమస్త జనాల నాయకులకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను దయగల దేవుడు మాట్లాడుతున్నాడు. ఎపఫ్రా పొందిన ఆ నిత్య విశ్రాంతి నీవు కూడా పొందాలి అనంటే నీ గొంతులో ప్రాణం ఉండగానే యేసయ్యా పాపిని నన్ను క్షమించయ్యా, నా కొరకు ఎవరి రక్తాన్ని కాచారట, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించమని ఒక్క మాటను అడిగినట్లయితే యేసయ్య ధన్యకరమైన జీవితాన్ని ఇస్తాను. అంటే అగ్ని నుండి నీ ఆత్మను రక్షిస్తాను. పాతాళం యొక్క వశములో నుండి నిన్ను విమోచించడానికి ఆ దేవుడు సమర్థుడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 5:24 మాట రాయబడింది, తను ఎందరు అంగీకరించు నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దయగల దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ జీవంతో కూడిన నిరీక్షణ నీకు కూడా ఇవ్వాలని దయగల దేవుడు కోరుతూ వస్తున్నాడు. సహోదరులారా, నిరీక్షణ నేను ఇతరుల వలె దుఃఖపడకు నిమిత్తము అని ఆ మాట దయగల దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ దేవుడు
సిద్ధపరుస్తున్న నిత్యమైన విశ్రాంతి, నిశ్చలమైన రాజ్యమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. తను ఎందరు అంగీకరించరో అనగా తన నామమున ఎవరైతే విశ్వాసం ఉంచుదరో అట్టి వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తాడట. అంటే ఆయన పిల్లలుగా మనం చేయబడితే ఆ దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యాన్ని మీకు కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరైనా కావచ్చు, అయ్యా పాపిని నన్ను క్షమించమని ఒక్క మాట అడిగితే దయగల దేవుడు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు. ఆఖరిగా మరి ఎపఫ్రా యొక్క భౌతికాయం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడేది ఏంటంటే, నా స్నేహితులారా, లేకుంటే అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా, బంధువులారా, నన్ను ప్రేమించి వచ్చినటువంటి వారులారా, నేనే విశ్రాంతిని పొందాను ఆ విశ్రాంతిలో మీరు కూడా ఉండాలనంటే నేను నమ్మిన యేసుక్రీస్తు వారిని మీరు కూడా నమ్మినట్లయితే ఆ నిత్య విశ్రాంతి మీకు కూడా దయచేస్తాను. ఎప్పుడు ఈ లోకంలో మనం గతించిపోయినా నిశ్చలమైన రాజ్యంలో ఉంటామనే నిరీక్షణ యేసయ్య ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా ఇప్పుడు ఈ భౌతికాయాన్ని మంటికి అప్పగిస్తున్నాడు. దేవుని వాక్యం రాయబడి ఉంది, నువ్వు మంటి నుండి తీయబడితే కనుక తిరిగి మన్నైపోదు. దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది, మన్నైనది వెనుకటి వల్లనే మరల మంటికి ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుగు చేరింది. మహాజ్ఞాని సొలొమోను రాస్తూ వచ్చాడు. అలాగూ ఈ భౌతికాయాన్ని మంటికి అప్పగిస్తున్నాం. ఒక రోజు బలహీనమదిగా విత్తబడి ఒకరోజు జీవంతో అది లేపబడుతుందని 15వ అధ్యాయంలో మరి పౌలుగా రాస్తూ వచ్చాడు. అతి నిరీక్షణతో వీటి యొక్క భౌతికాయాన్ని మంటికి అప్పగిస్తున్నా. ఆఖరిగా మరి ఎపఫ్రా ద్వారా దేవుడు మనందరితో మాట్లాడేది ఏంటంటే, నిరీక్షణని ఇతరుల వల్ల మీరు దుఃఖపడొద్దు, కానీ నేనే ప్రభువుని నమ్ముకున్నాను ఆ దేవుని మీరు కూడా నమ్మి విశ్వసించి ఆ నిశ్చలమైన రాజ్యానికి నిత్య విశ్రాంతి మీరు కూడా వారసులు కావాలనేగా దేవుడు మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మౌనం వహించండి. మౌనం వహించి కళ్ళు మూసుకొని, ఈరోజు ఏ పాపభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామో మనందరికీ బాగా తెలుసు. మరణం నిన్ను కలుసుకోకముందే యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. ఎపఫ్రా పొందిన ఆ ధన్యకరమైన జీవితం నీకు కావాలని కోరితే ఏ పాపభరితమైన జీవితాన్ని కలిగి, రహస్య జీవితం పాపం, ఈ పాపభరితమైన జీవితాన్ని కలిగి మరణిస్తే భయంకర శిక్ష తప్పించే నాదుడు లేడు. పాపిని నన్ను క్షమించమని ఒక చిన్న మాట నీ మనసులో ప్రార్థన. అందరి కళ్ళు మూసుకో. 2 నిమిషాలు. ఎపఫ్రాను ప్రేమించి వచ్చావు. ఎపఫ్రా ఆఖరిగా మాట్లాడుతున్నాడు అందరితో కూడా. ఆ నిశ్చలమైన రాజ్యం నిత్య విశ్రాంతి నువ్వు పొందాలని నువ్వు ఆశించినట్లయితే నన్ను ప్రేమించి నాకు బదులుగా ప్రాణం పెట్టాను, నన్ను క్షమించమని ఒక చిన్న మాటను అడిగి అగ్ని నుండి ఆత్మను దేవుడికి మోచిస్తాను. ఎలాంటి ప్రార్థనలు చేస్తూ యథార్థంగా వాడు ఇప్పుడే నీకు ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఉన్నారా ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేసేవారు? ఇలాంటి ప్రార్థన చేసేవారు ఉంటే మీ చేతిని చూపించండి. మీ కొరకు ప్రార్థన ఎపఫ్రాను ప్రేమించేవాడు ఉంటే, నిజంగా నిత్య విశ్రాంతిలో ప్రవేశించాలని ఆశ కలిగి ఉంటే నీ చేతిని చూపించి మీ కొరకు ప్రార్థన చేస్తాను. సిగ్గుపడకు. సహోదరుడు దేవుడు నిన్ను దీవించునుగాక. యవనస్తుడు దేవుడు నిన్ను దీవించుగాక. సహోదరుడు దేవుడు నిన్ను కూడా దీవించునుగాక. నిన్ను కూడా ఆ నిత్య విశ్రాంతిలో ప్రవేశింపజేయునుగాక. ఇంకెవరైనా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ హస్తాన్ని దేవుడు బలపరచునుగాక. ఆ గొప్ప రక్షణతో నిన్ను అలంకరించునుగాక. ఆ నిత్య విశ్రాంతిలో నీకు ప్రవేశాన్ని దేవుడు దయచేయునుగాక. దైవ దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నాడు. దైవ దేవుని యొక్క ప్రేమను వింటూ వచ్చాడు. నీకు ఒక నిశ్చలమైన రాజ్యం ఉంది, నిత్య విశ్రాంతి ఉంది. అది కావాలి నువ్వు కోరినట్లయితే నీ చేతిని చూపించే కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. జార్జ్ అన్న ఎక్కడ? నిరీక్షణతో ప్రేమ కలిగిన మా ప్రియ పరులు తండ్రి, నమ్మకమైన మా దేవ, మారని మాట మా రాజా, మహోన్నతుడైన మా రాజా, రాజు సంగతుడు, ఆకాశములు మహాకాశములు పట్టజాలని మా దేవ, ఆశ్చర్యకరుడు ఆలోచన కనుక బలవంతుడా నిత్యం ఆశ
మీ పాదములకు నాలుగు ప్రార్థిస్తున్నాను. యుగములకు రాజుగా పెరుగుతుంది మీ ఉచితమైన కృప మా ఎడల మీరు కనపరచు. తండ్రి మమ్మల్ని ప్రేమించి మా కొరకు పనులు నా నాశనం కోరక దేవునికి నాశనం నరకానికి వెళ్తాను ఇష్టం లేదు. మమ్మల్ని పరలోకంలోకి తీసుకుని వెళ్తాను. మా కొరకు తండ్రి భూమి మీద మానవుడిగా జన్మించి మా పాపమంతయో మీ శరీరంలో మా జీవితాల్లో ప్రేమించి మాకు ఇచ్చిన సంతానం బట్టి వారిని కూడా ఆ తండ్రి మేము భయం కొరకై దేవా పాపలోకం నుంచి వేరు చేసి పరిశుద్ధ ఆ తల్లి రక్తం చేత వారిని కడిగి పవిత్రపరిచి ఈ విడుదలుగా మీరు స్వీకరించారని చెప్పేసి ప్రేమించి తండ్రి చెప్పపురాన్ని బట్టి ఆశించి దేవుడిని కూడా ప్రభు కాలువలోనే కింద వయసులోనే ప్రభు మిమ్మల్ని అంగీకరించడానికి మీ ఇంటిలో ఉండడానికి ప్రజలతో కలిసి జీవించడానికి మీ ఇంటిలో పని చేయడానికి ప్రభా నీ యొక్క మార్గం నేర్చుకోవడానికి మీ ప్రభుత్వం పాపము నుండి పాపంచి నుంచి వేరు చేసి మీ మైండ్ కొరికే తండ్రి మీ పరలోకపు పిలుపు కలిగించి ఈ గొప్ప రక్షణ తీర్మానాన్ని ఘనమైన అనుభవం ప్రభావ తన జీవితంలో తీసుకుని వచ్చి ఆయన తన పరిశుద్ధులుగా పాపం గురించి ఆలోచన రావడానికి దేవానికి ఇష్టమైంది దేవుడే తను నా తండ్రి పరిశుద్ధునిగా నీతిమంతునిగా మీ యొద్ద రాసుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. రాత్రికాల సమయంలో మీ లేఖను భాగం ప్రకారం మీరు ప్రేమించారు. అందుకొరికే ప్రవేశిస్తుంది ఆరాధిస్తున్నాను. నా తండ్రి శారీరకంగా బిడ్డ మా నుంచి దూరమైందని నా తండ్రి బాధే కానీ ప్రభు అయితే ఆయన మీ యొద్ద ఉన్నాడు. ఒకదేమోనా మీరు వచ్చినప్పుడు మీతో కూడా వెంట పెట్టుకుని వస్తారు. ఆ దినమున మేము కలిసి ఆనందించి మిమ్మల్ని పూజిస్తామని ఆధిక్యస్తాం. అతి దానికరమైన నిరీక్షణ మాకు ఇచ్చారు. అందుకొరకే ప్రభు ప్రభావ మరి మీ ఆయన కొరకే మీరు ఇచ్చిన లేఖ భాగం ప్రకారంగా మన్నే కనుక ఈ మట్టికి చేర్చబోదని చెప్పారు. దేవా ఈ మంటి దేహాన్ని ఈ మంటికి అప్పగించే ప్రభా మరి ఈ స్థలంలోకి నేను వచ్చాను. అయితే ప్రభా దేవుడు ధరించిన ఆత్మను మరి మీ అదృష్టం మీ యొద్ద తన ఆత్మని ఈ కార్యక్రమంలో సహాయపడుతూ వచ్చారు. మరణం ద్వారా నా నామ మహిమపరచుకొని చదివించని మాట మరణం ద్వారా ఎంత గొప్ప ప్రేమ అపాతులైన మాయల్లో మీరు కనిపించారు. ఈ ధనికరమైన అనుభవాన్ని మాకు ఇచ్చారు. నమ్మకమైన ఉన్నతమైన సర్వశక్తి గల నామములు అర్పించి ఆరాధించుకుంటున్నాం మా పరమతండ్రి. ప్రేమరైన మా ప్రియపరలోకి తండ్రి ఆశ్చర్యమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ప్రకృతితో మహోన్నతుడైన మా ప్రియపరుడుగా కొన్ని ఆకాశంలో అందులో ఉన్న సమస్యలను సృష్టించి దేవప్రదమైనటువంటి ఏర్పాటులో మీతో కూడా కొంచెం తక్కువగా ఈ లోకంలో దాతను ప్రసాదిస్తారని కోరుకోవాలి.
మానవాళి కొరకు మరియు సిద్ధపరచడానికి సిద్ధపడిన దానికోసం అటు ఆధిక్యతలో ఈ ప్రజలుగా మమ్మల్ని మీ జనముగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సాక్షాత్మైనటువంటి ఏర్పాటులో మమ్మల్ని ధరింపజేస్తున్న కుటుంబాలుగా చేసుకుని జీవించే నేర్పులను కూడా సిద్ధపరచడానికి జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే దేవా మీ దైవ ఏర్పాటులో కుమారుని వచ్చారని మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఇరువురికి ఎదురుస్తున్నటువంటి జ్యేష్ఠ ప్రారంభమైనటువంటి సైన్యములు రాత్రి జీవితంలో లోకమును అంతజేసుకునకుండా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించేదాని కొరకై దేవా అన్నిటిగా లోక యాత్ర ప్రభా మరి లేఖంలో రాయబడి చూస్తుంది వచ్చావరణము వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారని అలాగే ఎలా ప్రియుడును చిత్తమైనది చిత్తమును ఎవరూ ప్రశ్నించారు. ఆవసరమైనటువంటి భౌతికమైనటువంటి బాంధవ్యపరమైన ప్రేమ అనురాగాలు కలిగినటువంటి వారిని కానీ దైవికమైనటువంటి ఈ ప్రేమ అనురాగాలు ప్రేమ బంధముల చేత లోక యాత్రను కొనసాగించడానికి జ్ఞాపకం చేసుకుని మరి ఎక్కువ శైలిగా దేవాతను ఈ లోకంలో నుంచి మనుషులను ప్రభా మరి బ్రహ్మను నాకు దయచేసిన దేవుడికి మరువులను జ్ఞాపకం చేసినటువంటి ఆ పెద్ద వాగ్దానాన్ని నెరవేర్పు సాధించబడుతున్న ఈ తరుణంలో దేవుడిచ్చిన వారిని రక్షించడానికి రక్షించవచ్చు అమ్మినటువంటి బంధించుకుంటూ వచ్చిన దానికి కృతజ్ఞతావందనాలు రాత్రి ఒక చిన్న పాట పాడతాం. ఆఖరిగా ఎవరైనా చూడాలని ఆశిస్తే చూడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతరం వల్ల వస్తే కష్టం. చూడనటువంటి వాళ్ళు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆఖరిగా చూడాలనుకున్న వాళ్ళు చూసి పక్కకి వెళ్ళండి. చిన్న పల్లవి పాడతారు. ప్రియ యేసు రాజునే చూసి పాట పాడతాం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షాగములందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు నిత్యమైన మోక్షాగములందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో వేదన్నేను నిష్కళంక పరిశుద్ధులతో వేదన్నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియ యేసు రాజును నేను చూసిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షాగ్రమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్షాగ్రమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు
పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. రండి, రండి. గట్టిగా పట్టుకోండి. ముందు ఆ పూలు చేయండి అక్కడ. గట్టిగా గట్టిగా పట్టుకోవాలి జారిపోవాలి. వాడి ముందుకు వెళ్ళకు రే, తమ్ముడే గాడు. తాళ్ళు వదిలేసేయండి, తాళ్ళు వదిలేసేయండి. జస్ట్ ఇప్పుడు లోపల పెట్టారు. లోపల పెట్టేశారు. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ స్వరూపి మీ జీవన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. సహాయపడము, దయచేయము. దేవా తండ్రి, తండ్రి అనుగ్రహము అందరికీ కూడా పేరు పెట్టిన ప్రేమించిన ఆదరణ కలిగి ధైర్యపరచుము. అంతరంగంలో విచారం వచ్చినప్పుడు ప్రోగ్రాం ప్రాణము నెమ్మదిని కలగొచ్చున్నారు. దేవుని పక్షాన్ని నెరవేర్చి దయగల తండ్రి గొప్ప ఆదరణతో ఈ కుటుంబాన్ని కలిగించి ధైర్యపరచము, ఆదరించము. మహిమ దేవతలకు లేపుతారని నిరీక్షణతో ఇది ఒక భౌతిక ఆయన మట్టి తప్పిస్తున్నాం. నుంచి అందరిని ధైర్యపరిచి ఆదరించి మరి కన్నీటిని తుడిచి ఓదార్చి పరిశుభ్ర నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నెమ్మదిగా మధ్య కొంచెం అద్దంలో ఆశీర్వదిస్తాం. ఆ అద్దం మీద వేయకుండా అద్దం మీద వేయకుండా సైడ్లో వేయండి. సైడ్లో వేయండి. సైడ్లో వేయండి. నాట్లు పడతాయి. దేవుని ప్రేమ వారి సమాధానం ఆదరించి ధైర్యపరిచి నడిపించుకోండి. గమనించండి, సాయంకాలం గృహం దగ్గర మరి గుడి కూడా ఉంటుంది. వచ్చిన బంధుమిత్రాదులు, దూర ప్రాంతం వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మరి వాళ్ళని ఆదరించి భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి పొద్దున్న నుంచి ఉన్నారు కదా, అందరూ కూడా నేరుగా అక్కడికి వచ్చారు. బండ్ల మీద జాతి అడిగి సాయంత్రం 7 గంటలకు మీటింగ్ ఉంటుంది. అందరికీ కూడా ఆ సమయంలో కూడా భోజనం చేసుకుని వెళ్ళాలని మనం చేస్తున్నాం. తీసుకుంటాం.
మట్టి మొత్తం కదా.